ప్రైజ్ ద లార్డ్. లూకా సువార్త 1:37. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. గబ్రియల్ దూత వచ్చి కన్య అయిన మరియమ్మకి చెప్తారు. ఏమనంటే, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతి శక్తి నిన్ను కమ్ముకొని అటు తర్వాత ఒక శిశువు పుడతాడు, ఆయన దేవుని కుమారుడు. కానీ మరియమ్మ ఆశ్చర్యంతో ఉన్నప్పుడు గబ్రియల్ దూత చెప్తారు ఏంటి అంటే, దేవునికి ఏది అసాధ్యం కాదు అని. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఒక సైనికుడు చాలా నమ్మకంగా దేవుని ఆరాధిస్తాడు, కానీ ఆయన చుట్టూ ఉన్నవారు చాలా హేళన చేస్తారు. ఒకసారి ఆ సైనికుడు అధికారి ఆ సైనికుడిని సిగ్గుపరచడానికి అందరి ముందు ఒక వాహనాన్ని కొంచెం దూరం వరకు నడిపి ఒక చోట పెట్టమంటాడు. కానీ ఆ సైనికుడు చాలా భయంతో ఆ వాహనాన్ని నడిపి అధికారి చెప్పిన చోటున పెడతాడు. ఆగి చూసినప్పుడు అధికారి కన్నీళ్లతో ఆ సైనికుడి దగ్గరికి వస్తాడు. అధికారి అప్పుడు ఆ వాహనం ముందు భాగం తెరిచి చూపిస్తాడు. ఒక వింత ఏంటంటే, ఆ వాహనానికి ఇంజన్ ఉండదు. అప్పుడు అధికారి ఇంకా అక్కడున్న సైనికులు అందరూ నమ్ముతారు, ఆ సైనికుడు ఆరాధించే దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు అని. యేసయ్యను నమ్మితే అద్భుత కార్యాలు చేస్తారు. ఆమెన్.